మౌన పోరాటం మౌన పోరాటం. గోదావరి, తెలియని మనుషుల మధ్య చూపున్నట్టు నటిస్తుంటే ఏం అనిపించలేదు. కానీ ఇప్పుడు మన వాళ్ల మధ్య నటించడం అంటే గుండెల్లో దడగా అనిపిస్తోంది. మీరేం టెన్షన్ పడకండమ్మా, రండి. అమ్మగారు, సోఫాలో ఆ చివరన విశాలాక్షి గారు, ఆ పక్కన మహేంద్ర గారు, ఇంకో పక్కన మన ఆఫీస్ మేనేజర్ మురళి గారు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. అంటే నా గురించి ఏమైనా డౌట్ వచ్చిందా, లేదంటే నిజం తెలిసిపోయిందా? ఏం తెలుసుండదమ్మా, మీరేం కంగారు పడకుండా నడవండి. హలో, నేను చెప్పిన పని ఏం చేశారు? ఇంకా లేట్ ఏంటండి? జానకి, సరే సరే, త్వరగా చేసేయండి. ఓకే. ఏంటి? మన మురళి గారు నీకోసమే ఎదురు చూస్తున్నారు. నమస్తే మేడం. ఏంటి మురళి గారు, డైరెక్ట్ గా ఇంటికొచ్చేశారు? మీరు సైన్ చేయాల్సిన ఫైల్స్ 2 ఉన్నాయి మేడం. ఓ, దానికి మీరు ఇంటికి రావాల్సిన అవసరమే ఉంది? నేను ఆఫీస్కి వచ్చినప్పుడే సంతకం చేయించుకోవచ్చు కదా. ఆయన సంతకాలు తీసుకుందామనేసరికి నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయావు. ఇందాక వరకు నీకోసం ఎదురు చూసి ఇక మాతో పాటు ఇక్కడికొచ్చారు. అయినా ఈరోజు అవుట్ సైడ్ డీల్స్ గానీ మీటింగ్స్ గానీ ఏమీ లేవు. మరి ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు? నీ పర్మిషన్ తీసుకోవాలా? నేను బయటికి వెళ్ళాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా అని అడుగుతున్నాను. అలా అని కాదు, ఏదో తెలుసుకోవాలని అడిగానంతే. మీరు నా గురించి ఆలోచించడం తగ్గించి మీ పనుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుకోవడం మంచిది. మా పనులు మేము సిన్సియర్గానే చేస్తున్నాం. అందుకే మురళి గారిని వెంట పెట్టుకుని మరీ వచ్చాం. ఆ ఫైల్స్ మీద నువ్వు సంతకాలు పెట్టేస్తే ఆయన వెళ్ళి ఆ ఫైల్స్ ని సబ్మిట్ చేసేస్తారు. సంతకాలా? ఆ సంతకాలే. సంతకాలు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి? రాగానే డైరెక్ట్ గా దొరికిపోయానే, ఎలా తప్పించుకోవాలి? అది రేపు ఆఫీస్లో చేస్తాను. రేపు మార్నింగే ఫైల్ ని సబ్మిట్ చేయాలి. నువ్వు ఆఫీస్కి వెళ్లేసరికి 10 అవుతుంది. 10కే మురళి గారు ఈ ఫైల్తో ఏఈ దగ్గరుండాలి. ఇప్పుడే సైన్ పెట్టేసేయ్. ఇప్పుడా? ఏ, ఇప్పుడేమైనా ఇబ్బందా? నేను ఫైల్ చెక్ చేయాలి కదా. అవన్నీ పూర్తిగా చెక్ చేశాకే సైన్ చేయాలి అనుకున్నాను. ఎప్పుడు స్టడీ చేస్తావు, ఎప్పుడు సైన్ చేస్తావు? ఇప్పుడు ఫ్రెష్ అయ్యాక చెక్ చేసి సంతకాలు పెట్టి గోదావరికిచ్చి మురళి గారింటికి పంపిస్తాను. ఓకే మేడం, నాకు రేపు మార్నింగ్ కల్లా అందిస్తే సరిపోతుంది. గోదావరి, ఆ ఫైల్స్ తీసుకో. అమ్మయ్యా, ఎలాగోలా తప్పించుకున్నాను. సంతకాలు అనేసరికి ఒక్కసారిగా చెమట్లు పట్టేశాయి. నేను ఒకసారి దుర్గక్క ఫోన్ చేయాలి. గోదావరి, పదా.
నిజంగా నేను ఈ నేరం చేయలేదు. నేరం చేయకుండా నేనెందుకు ఈ జైల్లో ఉండాలత్తయ్యా? అవంతి, బాధపడద్దమ్మా. నువ్వే నేరం చేయలేదని కోర్టులో ప్రూవ్ అయ్యేంత వరకు తప్పదు. ఇప్పుడు నీ కోర్టు శిక్ష వేయలేదు, 10 రోజులు రిమాండ్ విధించింది. ఇది మాత్రం శిక్ష కాదా అత్తయ్యా? నేనిక్కడ ఉండలేను, ద్వారకకి దూరంగా బతకలేను. ప్లీజ్ అత్తయ్యా, నన్నిక్కడి నుంచి త్వరగా తీసుకెళ్ళిపో. ప్లీజ్ అత్తయ్యా. అలాగే అవంతి, తీసుకెళ్తాను. కానీ నిన్ను తీసుకెళ్లాలంటే ముందు నువ్వే నేరం చేయలేదని నిరూపించాలి. అంటే అసలు హత్య చేసిందెవరో తెలియాలి. వాడెవరో తెలియాలంటే ముందు చచ్చిన వాడెవరో తెలియాలి. అత్తయ్య, వాడి పేరు గజ. అసలు వాడెవరో మనకి సంబంధం లేదు. అలాంటివాడు నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? దొంగ అయితే నీ ఒంటి మీదున్న బంగారానికి ఆశపడేవాడు. కాని నీ నగలేమీ ముట్టుకోలేదు. సో వాడు దొంగ కాదు. కిడ్నాపర్ అయితే వెంటనే వీడియో కాల్ చేసి నిన్ను చూపించి డబ్బు డిమాండ్ చేసేవాడు. కాబట్టి వాడు డబ్బు కోసం కిడ్నాప్ చేయలేదని క్లియర్గా అర్థమవుతోంది. సో ఎవరో చెప్తేనే వాడిలా కిడ్నాప్ చేసుంటాడు. వాళ్ళెవరో తెలియాలి. వాళ్ళెవరో తెలిస్తే వాడి గురించి తెలుస్తుంది. వాడి గురించి తెలిస్తే వాడు చెప్పిన వాళ్ళ గురించి కూడా తెలుస్తుంది. కానీ ఇదంతా ఎలా తెలుసుకోవాలి? ఒక్కటంటే ఒక్క క్లూ, ఒక చిన్న క్లూ దొరకడం లేదే. అత్తయ్య, నాకు వాడు నన్ను తీసుకొచ్చిన బండి నంబర్ తెలుసత్తయ్యా, నేను చూశాను. నెంబర్ తెలుసా? అవును, ఆ నంబర్ నేను ద్వారకకు కూడా చెప్పాను. అయితే ద్వారక ఆ నెంబర్ ద్వారా ఆ వెహికల్ అడ్రస్ కనుక్కునుంటాడు. కానీ ఇంకేదైనా క్లూ? అత్తయ్య, చంపినవాడు మొహానికి బ్లూ కలర్ మంకీ క్యాప్ వేసుకున్నాడత్తయ్యా. నేను లోపలికి వస్తున్నానా ఉన్నట్టుండి వాడొచ్చి నన్ను గుద్దాడు. అక్క, వాడి మెళ్ళో ఉన్న చైను నా చేతికొచ్చేసింది. వాడి మొహం దగ్గర జుట్టు దగ్గర గట్టిగా పట్టుకున్నాను. దాంతో వాడి తలకున్న మాస్కు నా చేతికొచ్చింది. ఎస్, ఇప్పుడు లేట్ అయింది కాబట్టి రేపొద్దునే వెళ్తాను. అవంతి, నువ్వేం టెన్షన్ పడుకు. నిన్ను వీలైనంత త్వరగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్త. యావండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఇన్ని రోజులు మీ దగ్గర ఒక నిజం దాచాను. చాలా పెద్ద నిజం దాచాను. అసలు మీకే యాక్సిడెంట్ అవ్వకుండా ఉండుంటే ఈ పాటికి మీకంతా తెలిసిపోయి ఉండేది. కానీ యాక్సిడెంట్ అయి ఇలా అయిపోయాను. అందుకే మీకు బాగయ్యి మీరు మామూలు మనిషి అయ్యాక ఆ విషయం చెప్పాలనుకున్నాను. కానీ అప్పటి వరకు మీ దగ్గర ఈ నిజం దాచి ఉంచలేను. నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. నా మాట మీ మనసులోకి చేరుతుందో లేదో కూడా నాకు తెలీదు. అయినా సరే చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. ఆ నిజం ఏంటంటే, కొన్ని రోజులుగా మన ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి కదండి. మనందరిలో చాలా ధైర్యం వచ్చింది కదా. ఆ ధైర్యానికి ఒక పేరుందండి. అదేంటో తెలుసా? దుర్గా, దుర్గక్క. ఇన్ని రోజులు నా స్థానంలోకి వచ్చి మన ఇంటిని బాగు చేసింది దుర్గక్కండి. దుర్గనా? నీ స్థానంలో
ఆవిడెవరో ఎలా వచ్చింది? లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంట. దుర్గక్క అచ్చం నా పోలికలతోనే ఉందండి. చాలా ధైర్యవంతురాలు, నిజాయితీ గల మనిషి. మన జీవితాల్ని బాగు చేయగలిగే దైవం కోసం మావయ్య చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉన్నారు. ఎన్నో రోజుల వెతుకులాట తర్వాత ఆ దైవం దుర్గక్క రూపంలో దొరికింది మావయ్యకి. మావయ్య దుర్గక్కలోని ధైర్యం చూశారు. మన కష్టాల్ని తీర్చగలిగేది దుర్గక్కే అని నమ్మారు. దుర్గక్కని ప్రతిమాలి ఒప్పించారు. మన ఇంటికి తీసుకొచ్చారు. మన ఇంట్లో ఒక్క రోజులోనే మనం ఎన్ని కష్టాలు పడుతున్నామో దుర్గక్క చూసింది. మన కష్టాలు తీర్చాలని నిర్ణయించుకుని నాకు కళ్ళున్న మనిషిలా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించి తను మన ఇంటికి వచ్చింది. కొంచెం కొంచెంగా మీలో ధైర్యాన్ని నింపింది. మహేంద్రని విశాలాక్షిని ఎదిరించింది. వాళ్ళిద్దరిని మీ చేత్తోనే కొట్టించింది. సౌందర్యకి మీకు చదువు నేర్పించింది. మిమ్మల్ని ఆఫీస్కి పంపించాలని అంతా సిద్ధం చేసింది. చివరికి మీకిలా అయ్యేసరికి నాకే చూపొచ్చినట్టుగా చెప్పి నమ్మించి ఆఫీస్లో అడుగు పెట్టి మన ఆస్తుల్ని బిజినెస్ల్ని మనకి దక్కించింది. అంటే ఇన్ని రోజులు మన ఇంట్లో ఉంది నువ్వు కాదా? ఆవిడ మన జీవితాల్ని బాగు చేసింది నువ్వు కాదా? ఆవిడ అంటే అంటే మా జీవితాల్ని బాగు చేసిన ఆ దేవతతో నేను నేను అయ్యో, నేను ఇన్ని రోజులు నా భార్య అనుకొని ఆ దేవతతో చనువుగా మెలగాలని చూశాను. తప్పు చేశాను. పరహాడదాన్ని ముట్టుకొని ఇబ్బంది పెట్టాను. దేవుడా, ఎంత పాపం చేశాను. అమ్మ దుర్గమ్మ, నాకు తెలియక చేసిన అపరాధాల్ని క్షమించు. నిన్ను నా భార్య అనుకున్నాను. నన్ను మరణించమ్మా. అవునండి, త్వరలో దుర్గక్క నాకు చూపు తెప్పించే ఏర్పాట్లు కూడా చేసిందండి. నిజంగా దుర్గక్క మన జీవితంలోకి రాకపోయుంటే మహేంద్ర వాళ్ళు ఈ పాటికి మనల్ని కట్టుబట్టలతో రోడ్డు మీదకి పంపించేసి ఉండేవాళ్ళు. దుర్గక్క మనల్ని కాపాడిందండి, మనల్ని కాపాడింది. అమ్మా, ఏమో ఏంటి మళ్ళీ వచ్చావు? ఎందుకు గేట్ తీస్తున్నావు? ఏం లేదండి, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని. ఏంటి లోపల చూస్తావా? ఏ నేను చూసిన చాలేదా? అలాని కాదు, నిన్న కంగారులో లోపల నా వస్తువు ఒకటి పడిపోయింది, అది వెతుకుదామని. ఏంటి లోపల నీ వస్తువు పడిపోయిందా? అలాంటిది ఏమైనా ఉంటే ఆ పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఉంటారు. వెళ్ళి వాళ్ళని అడుగు పో. లేదయ్యా, ఒకసారి లోపలికి వెళ్ళి 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఏమ్మా, చెప్పిన మాట చెప్తూనే ఉన్నావు. నీ కొడుకు పోలీసే కదా, అతను చెప్పాడు కదా ఈ లోపలికి ఇంకెవరూ రావడానికి వీల్లేదని. మళ్ళీ నువ్వు వస్తే అర్థం ఏంటి? వెళ్ళమ్మా, వెళ్ళు. అది కాదయ్యా. వెళ్ళమంటే నీకు కాదు,
వెళ్ళమ్మా, లేదంటే పోలీసులకు ఫోన్ చేసి చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళమ్మా, వెళ్ళు. ఇలా కాదు, వీడి కంటపడకుండా లోపలికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకోసారి రావాలి. స్వామి, ఈ ఇంటిని కాపాడ్డానికి దుర్గక్కకి ఎలా తోడుగా ఉన్నావో అలాగే అవంతిని కాపాడ్డానికి కూడా దుర్గక్కకి తోడుగా ఉండు. దేవుడికి ఇలా పూజలు చేసి ఒంటి మీదకి పూనకాలు లోడింగ్ చేసుకుని మమ్మల్ని కొరడాలతో ఉతికింది చాలదా? ఈ ఆస్తులు బిజినెస్లు సొంతం చేసుకుంది చాలదా? ఇంకేం చేద్దామని ఇంకా పూజలు చేస్తున్నాం. జానకి తడుముకుంటుందా? గంటెక్కడుంది? ఇది నిజమేనా? సత్తి ఎక్కడ పెట్టాడో ఏంటో గంట. గంట చేతి పక్కనే ఉంది, దాన్ని చూసి కూడా తడుముకుంటుందేంటి? అంటే జానకి చూపు రాలేదా? ఆఫీసులో అన్ని చేసింది, అవన్నీ చేసి చూసింది కదా. ఇది నిజమేనా నా భ్రమ? చూసి కూడా తడుముకుంటుందేంటి? అంటే జానకి చూపు రాలేదా? ఆఫీసులో అన్ని చేసింది, అవన్నీ చేసి చూసింది కదా. ఇది నిజమేనా నా భ్రమ? సతీ, సతీ! ఏంటమ్మగారు? గంట కనిపించట్లే సతీ, ఎక్కడ పెట్టావు? అయ్యో, ఏంటమ్మగారు ఇది? గంట ఇక్కడే ఉంది కదా. నన్ను పరీక్షించాలని చూస్తున్నారా? నేనిలా చేస్తే నువ్వేం చేస్తావో చూద్దామని చేశాను లేరా. ఇదిగో కొంచెం వెలిగించు. సరే, ఇక నువ్వు వెళ్ళు. సరే అమ్మగారు. ఇది మామూలు మ్యాటర్ కాదు, బ్లాస్టింగ్ మ్యాటర్. జానకి చూపు వచ్చింది అనుకున్నాం, ఇక్కడ చూస్తే తడుముకుంటుంది. అంటే ఖచ్చితంగా జానకి చూపు రాలేదన్నమాట. కానీ అక్కడలా ఇక్కడిలా ఎలా? ముందు జానకి చూపు రాలేదన్న విషయం విశాలక్షితో చెప్పాలి. జానకి చూపు లేదని చెప్తే నన్ను కొడతావేంటి? ఇదిగో, మళ్ళీ మాట్లాడావంటే కొరడాతో కొడతాను. అరే నిజం చెప్తుంటే. చిన్నోర్మై, యువతల ఆస్తి మొత్తం అది లాగేసుకుంది. ఇన్నేళ్లుగా మనం పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయిందని నేనేడుస్తుంటే, పోగొట్టుకున్నదంతా ఎలా రాబట్టుకోవాలని ఆలోచించడం మానేసి జానకి చూపుందో పోయిందో అని పనికి మాలిన ఇన్వెస్టిగేషన్లన్నీ చేస్తున్నావా? నేనేం ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు. అనుకోకుండా జానకి గంట కోసం తడుముకోవడం నేను చూశాను. ఏంటిది? మళ్ళీ దానికి చూపోయిందని అన్నావంటే ఆఫీసులో మనకి జానకి చుక్కలు చూపించింది. సదాశివం బటన్ ఊడిపోతే అది కూడా చూసి బటన్ పెట్టుకోమని చెప్పింది. ల్యాప్టాప్లో చూసి మొత్తం వర్క్స్ అన్నీ చేస్తుంది. ఇంట్లో చక్కగా తిరుగుతుంది. నీ చింపిరి జుట్టు గురించి చెప్పింది. నా చీర కలర్ గురించి కామెంట్ చేసింది.
అలాంటి దానికి చూపు పోయిందంటావా? అయ్యో నేను చెప్పేది విని విశాలాక్షి. ఒక్క నిమిషం. ఇదిగో ఇది గంట. అనుకో, గంట అనుకో. దీన్ని నువ్వు ఎలా తీసుకుంటావు? ప్లీజ్ ఒక్కసారి తీసి చూపివా ప్లీజ్. ఇలాగే తీసుకుంటారు కదా, కానీ ఇలా 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 తడుముకుంటూ తీసుకోగా. అరే గంట అక్కడే ఉంది, దాని పక్కన అంతా తడుముకుంటూ ఉంది, కానీ గంట మాత్రం ముట్టుకోలేదు. పైగా సత్యని పిలిచి గంట ఎక్కడా అంటుంది. అబ్బా, నీ గంట గోలేంటి మహేంద్ర? అయ్ నిజం నిజం విశాలాక్షి, కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను. సరే పద. నువ్వుండు, జానకి ఎక్కడుందో చూసొస్తాను. విశాలాక్షి, జానకి ఆఫీస్కి వెళ్ళిపోయింది. గోదావరి కారు స్టార్ట్ చేసింది. మరి చూపులేని మనిషి ఆఫీస్కెలా వెళ్తుంది? అయితే పద, ఆఫీస్కి వెళ్ళి జానకి చూపు లేదని ప్రూవ్ చేస్తాను. చెయ్యకపోతే నిన్నక్కడే చంపేస్తాను. పద పద పద. అబ్బా, ఇలాంటి పెళ్ళం ఒక్కటి చాలు, జీవితం మొత్తం దానికదే అంతమైపోతుంది. నువ్వు ఇలా బాధపడితే నేను చూడలేను త్వరగా. ఎస్, ఇది కరెక్ట్. ఎక్కడా వాళ్ళెక్కడా? అయినా నువ్వు ఈ రూమ్లో? అయ్యో, ఇంత లేట్ ఏంటి సార్? నేను మీరు వస్తున్నారో లేదో అని కిందకొచ్చాను. ఈ లోపు వాళ్ళు బాయ్ని పిలిపించుకొని డూప్లికేట్ కీస్తో డోర్ లాక్ ఓపెన్ చేయించుకొని ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయారు. నేను పైకొచ్చి చూస్తే ఇక్కడ లేరు. వాళ్ళు ఈ రూమ్లో నా పేరుతో, వాళ్ళకి నా ఐడి ప్రూఫ్స్ ఎలా దొరికాయి? ఏంటి? అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అవంతిని ఇరికించిన వాళ్ళని పట్టుకోవడానికి. నీకు అవంతి అంటే చాలా ఇష్టం కదా? చాలా ఇష్టం. అవంతి అంటే చాలా చాలా ఇష్టం, నా ప్రాణం. కానీ ఇప్పుడు తను నువ్వలా బాధపడితే నేను చూడలేను ద్వారకా. అవంతి, నువ్వు వచ్చేసావా? నా కోసం వచ్చేసావా? నువ్వలా బాధపడితే నేను చూడలేను ద్వారకా. అవంతి, అవంతి, నువ్వు వచ్చేసావా? నువ్వు నా కోసం వచ్చేసావా? నువ్వు లేకుండా నేనెలా ఉండగలను ద్వారకా? ఒక్క నిమిషం కూడా ఉండలేను. అవంతి, 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 అవంతి. ద్వారకా, పడిపోయావు. నిన్ను పూర్తిగా నా వాణ్ణి చేసుకోవటానికి ఇదే కరెక్ట్ వే అని నాకు అనిపించింది. ఫాలో అయిపోతున్నాను. ద్వారకా, నువ్వు నాకు దూరం అవ్వద్దు.
ఎప్పటికీ నాతోనే ఉండు. నీ దగ్గరే నన్నుండనివ్వు. నేనెప్పుడు నీకు దూరం అవ్వను. ఎప్పటికీ ఇలాగే నన్ను కౌగిలించుకొని ఉంటావా? ఇలాగే ఉంటాను. ఐ లవ్ యూ అవంతి. ఐ లవ్ యూ. ఇదే కరెక్ట్ సమయం. ఐ లవ్ యూ ద్వారకా. మౌన పోరాటం అంటే నువ్వు రజనీ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళింట్లో లేవు, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదూ? చెప్పవే, నిజం చెప్పు. రాత్రంతా ఎక్కడ తిరిగొస్తున్నావు? మామ్, నువ్వు చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నావు. 10 మందిలో ఇన్సల్ట్ కాకూడదనే మాట్లాడుతున్నాను. అరే నేను ఇప్పుడు ఏం చేశాను మామ్? రాత్రి నా ఫ్రెండ్ కుముద మ్యారేజ్ ఉంటే అది నేను కలిసి ఆ మ్యారేజ్ కి వెళ్ళాం. నైట్ బాగా లేట్ అయ్యేసరికి అక్కడే ఉండిపోయాం. అలాంటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. మాట్లాడవే. అది కాదు మామ్. మాట్లాడు. హలో మ్యామ్, నేను ప్రసన్న. హలో. హోటల్ రిసెప్షన్స్ ని మాట్లాడుతున్నాను. చెప్పు. మీరు రాత్రి దిగిన హోటల్ రూమ్ లో మీ వాచ్ మర్చిపోయారు. మీరొచ్చి కలెక్ట్ చేసుకోండి, నేను ఇక్కడ చెప్పేసి వెళ్తాను. ఓకే. అది కాదు మామ్. నైట్ అంతా హోటల్లో ఉన్నావా? నాకు అబద్ధం చెప్తావా? చెప్పు. నైట్ హోటల్కి ఎందుకెళ్ళావే? ఎందుకెళ్ళావు? మామ్, నన్నే కొడతావా? కొట్టక నైట్ నువ్వు చేసిన దానికి హోటల్లో ఉంటే ఇంకా ఏదేదో ఊహించేసుకోవడమేనా? ఏ హోటల్ కి వేరే పనుల మీద వెళ్ళరా? బిజినెస్ పనుల మీద మీరెక్కడ హోటల్స్ లో దిగరా? పెళ్లిళ్ళకి రిసెప్షన్లకి హోటల్ రూమ్ లో తీసుకోరా? ఊరికే ఎందుకు మమ్మీ డౌట్స్? మ్యారేజ్ లో లేట్ అయితే అక్కడే ఉండిపోయా, దానికి డౌట్ పడాలా? వాచ్ అక్కడే వదిలేస్తే అదేమైనా క్రైమా? దానికి కొట్టేస్తావా? నేను కాబట్టి నిన్ను కొట్టి ఊరుకున్నాను. నువ్వు చెప్పింది విన్నాను, నమ్మాను కూడా. అదే మీ డాడీ వింటే ముందు నీ ఒంటి మీద చెయ్యి చేసుకోడు. నీ చెయ్యి పట్టుకొని ఏకంగా హోటల్కే లాక్కుని వెళ్తాడు. అక్కడే విషయం ఏంటో తేల్చుకునేవాడు. మళ్ళీ చెప్తున్నాను రుద్ర, ఈ వరల్డ్ ఎంత స్పీడ్ అయినా, ఇంటర్నెట్ 5G 6G అయినా కూడా ఆడపిల్ల ఆడపిల్లే. అది ఎప్పటికీ మారదు. సొసైటీ ఆడపిల్లని చూసే చూపు మారదే. అది గుర్తుంచుకో.
ద్వారక, అమ్మ ఏదేదో చెప్తోంది, కానీ మమ్మీకి తెలియదు కదా నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నానని. నేను వాడికి డోర్కి 20 అడుగుల దూరంలో, గేటుకి 10 అడుగుల దూరంలో వాడొచ్చి నన్ను గుద్దుకున్నాడక్క. ఆ పెనుగులాట్లో వాడి మంకీ క్యాప్ లాగేశాను. వాడి చెయ్యి తెగిపోయింది, అలాగే వాడి పాకెట్ కూడా చిరిగిపోయింది. రఫ్గా ఈ ప్లేస్లోనే గుద్దుకునుంటుంది. ఇక్కడే పెనుగులాడుంటే వాడి షర్ట్ ఇలా లాగుంటుంది. లోపలే ఆధారం దొరకలేదే. ఇక్కడ కూడా ఏం దొరకలేదు. అక్కడేదో పేపర్. జ్యువెలరీ షాప్ బిల్లు, కస్టమర్ పేరు దామోదర్. అక్క, ఆ పాకెట్ చింపినప్పుడు ఏదో పేపర్ పడిందక్క. మే ఐ కమ్ ఇన్ మేడం? రా రంగనాథ్. మేడం,
చెప్పు. మేడం ఇది అది చెప్పు. మేడం ఈ చెక్ మీద సంతకం. ఎంత? ఎవరికి? అది 5,000 మేడం. మొన్న ఆఫీస్లో ఏసీలు సర్వీసింగ్ చేసినందుకు. అక్కడ పెట్టు. అదుగో చూసావా, దాని వంక చూసి కూడా అది 50,000 తెలియకుండా సైన్ చేస్తుంది. ఇప్పటికైనా నమ్ముతావా? అమ్మో, జానకి చెక్కులో ఉన్న అమౌంట్ కనిపెట్టేసిందా ఏంటి? రంగనాథ్ చెప్పినట్టు శాండిల్తో వండి కొట్టేస్తుందా? ఇది ఎంత చెక్ రంగనాథ్? అది 5,000 మేడం. ఎంత? ఆ? 5. 1000కి ఎన్ని సున్నాలు పెడతారు మన ఆఫీసులో? 4? $50,000 రాసిన చెక్ని 5,000 అంటున్నావు. నీ కళ్ళద్దాల ప్రాబ్లమా లేదా ఎవరైనా నీ చేత అలా అనిపించమన్నారా? మేడం నన్ను క్షమించండి. ఏదో కళ్ళు మొసక పొరలు వేసి 5,000 అని చెప్పాను. అది 5,000 కాదమ్మా, 50,000. తప్పైపోయింది, దయచేసి క్షమించండి. రంగనాథ్, నాకు చూపొచ్చిందా రాలేదా అనేసి ఇంకెప్పుడు చెక్ చేయాలని చూడకు. మళ్ళీ ఇంకోసారి ఇది రిపీట్ అయితే నిన్ను నీ వెనకుండి నడిపిస్తున్న వాళ్ళకి అది కాదు విశాలాక్షి. నేను ఎంత చెప్తున్నా వినకుండా పెద్ద సైంటిస్ట్ లాగా ఏదో గొప్ప విషయం కనిపెట్టినట్టు ఆఫీస్లో ప్రూవ్ చేస్తానన్నావు. ఆ జానకేమైనా తెలివి తక్కువదా? మహాముదురైపోయింది. ఇలాంటి పనులు మనం తప్ప ఇంకెవరూ చెయ్యరని కనిపెట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏంటలా చూస్తున్నావు? అది రంగనాథ్కిచ్చిన వార్నింగ్ కాదు, డైరెక్ట్గా మనకే ఇచ్చింది. వినపడలేదా? కానీ ఇంట్లో గంట కోసం వెతుక్కోవడం. ఇదిగో, మళ్ళీ గంటన్నావంటే గంటకోసారి కొడతాను. నువ్వు గంటకోసారి కొట్టినా గంటతో కొట్టినా నేను చెప్తున్నది నిజం. ఇదిగో, నోరు ముయ్ మహేంద్ర.
జానకి కానీ నీ మాటలు విందంటే అరే ఆ చెక్కుని చించేసింది కదా దాని అర్థమేంటి? తప్పుగా చెక్కు రాసిచ్చాం కాబట్టి కోపం వచ్చింది, చించి పడేసింది. దాంట్లో ఇంకా వేరే అర్థమే ఉంది. నీ బ్రెయిన్ కి అంతే అర్థమవుతుంది, నాకు తెలుసు. ఆ చెక్కుని చించేసినట్టు దాన్ని రాసిచ్చిన మనకి కూడా చిరిగిపోతుందని వార్నింగ్ ఇచ్చింది. అంతేనా? అయ్యో 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 సార్, ఎంత పని చేశారు సార్ మీరు? నా మీద మీకెందుకు సార్ పగ? ఏ రంగనాథ్, ఏం వాగుతున్నావు? మా రేంజ్ ఆఫ్టర్ నీ మీద పగ పెంచుకునే స్థాయికి పడిపోయిందా? పగ కాకపోతే ఏంటి సార్ ఇది? చెక్కు నాతో పంపించి సంతకం చేయించుకునే బదులు ఏ పీన్యో పంపించి సంతకం అడిగించవచ్చు కదా సార్? ఇప్పుడేమైంది? జానకి నిన్నేమి కొట్టలేదు కదా, జస్ట్ కోప్పడిందంతే. కోప్పడింది అంతేనా? మేడం, సింహం మన మీద దాడి చేయాలా? మన కంటి ముందుకు వచ్చి నిలబడితే చాలదా ప్రాణం పోవడానికి? అంటే ఆ జానకి సింహమా? సింహానికైనా ఆలోచన లేక ఒక్కసారిగా పీక పట్టుకుంటుందేమో. కానీ జానకమ్మ ఆలోచనతో ఉన్న మనిషి, మీ వల్ల ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న మనిషి. ఆవిడ సింహంలా ఒక్కసారి చంపదు సార్. చాలా జాగ్రత్తగా ఒక్కో ఇటుక మన చేత పేర్పించి, మన ఇటుక బట్టి మన చేతే తయారు చేయించి, మనంతట మనమే అందులోకి వెళ్ళి కూర్చునేలా చేస్తుంది సార్. మనకు మనమే నిప్పు పెట్టుకునేలా చేస్తుంది. సార్, మీకు దండం పెడతాను. ఇక నుంచి ఇలాంటివి ఏమన్నా చేయించాలనుకుంటే వేరే ఎవరితోనన్నా చేయించుకోండి, నేను మాత్రం చేయను. చేస్తే ఉన్న ఉద్యోగం ఊడిపోయి అడుక్కు తినాల్సి వస్తుంది. విశాలాక్షి, ఈ రంగనాథ్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. సార్, ఆవిడకి చూపు రాలేదని మీ డౌట్ని మడిచి షర్టు జేబులో పెట్టుకోండి. ఆవిడకి చూపు వచ్చేసింది. రంగనాథ్, నా డౌట్ ఏంటో నాకు పూర్తిగా తెలీదు, నువ్వు నోర్మి. విశాలాక్షి, నేను చెప్తున్నాను కదా, ఆ గంట వెతుక్కోవడం అనేది. మహేంద్ర, విశాలాక్షి, రంగనాథ్ కాదు, నువ్వు నోర్మి. మళ్ళీ ఇంకొకసారి నువ్వు నోరెత్తుకు. విప్పావంటే ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు నిన్ను కొడతాను. అది కూర్చునే స్టైల్ చూడు, అది వాక్ చేస్తుంటే దాని కళ్ళల్లో కనిపించే మెరుపు చూడు, అవన్నీ చూస్తుంటే తెలియట్లేదా? జానకిలో ఏదో ఉంది చూడు. మన మాటలు వింటే జానకి మనిద్దరిని తీసిపడేస్తుంది. మన పని జరగాలంటే మనమిక్కడే కొంతకాలం ఏమీ తెలియనట్టుండాలి. నువ్వెళ్ళి నీ పని చూసుకో. అమ్మేంటి ప్రొఫెసర్ గెటప్లో ఉంది? ఇక నుంచి మహేంద్ర, విశాలాక్షులు నీ కళ్ళ మీదే కళ్ళన్నీ పెట్టుకుని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నువ్వేం మాత్రం అజాగ్రత్తగా ఉన్నా దొరికిపోయే అవకాశం ఉంది. లేదక్కా, ఇక నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎవరికి దొరికేలా పనులు చేయను. నేను అవంతి కేసు విషయంలో చాలా టెన్షన్గా ఉన్నాను. ఎప్పుడు రావడం కుదిరింది, కానీ ఇంకోసారి రావడం కుదరకపోతే ఇబ్బంది అవుతుంది. అవునక్కా, నేనెలాగైనా అవంతిని కాపాడాలి జానకి. కొన్ని రోజులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. అలాగే అక్క. గోదావరి, నువ్వేం జరిగినా జానకిని వదిలేసి ఎక్కడికి వెళ్ళకు. అలాగే అమ్మగారు. నిన్న కూడా అప్పటి వరకు అమ్మగారితోనే ఉన్నాను. అప్పుడే పెద్దయ్య గారు పిలిచారని పక్కకి వెళ్ళాను. ఈలోపే ఇదంతా జరిగిపోయింది. సరే సరే, నువ్వు జానకిని తీసుకుని ఇంటికి వెళ్ళు. నేను అవంతి విషయంలో ఒక సాక్ష్యం కోసం ఒకరిని కలవాలి. ముందు డ్రెస్ చేంజ్ చేసుకుందాం పద.
ద్వారకా. ఓ ఏంటక్క, ద్వారక గురించి టెన్షన్ పడుతున్నావా? నువ్వేం టెన్షన్ పడకు, అవంతి తప్పకుండా బయటకొచ్చేస్తుంది. ద్వారక మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు. అది కాదమ్మగారు, మీరిద్దరున్నారని ద్వారకా బాబు. ఓ మనిద్దరి గురించి ద్వారకకి తెలిసిపోతుందని టెన్షన్ పడుతున్నావా? నువ్వేం టెన్షన్ పడకు. నేను మీ ఇంట్లో నీలాగా యాక్ట్ చేస్తున్నప్పుడే ద్వారక గుర్తుపట్టలేకపోయాడు. ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నాను. అవంతి కేసు తేలే వరకు నువ్వు మా ఇంటికి, నేను మీ ఇంటికి మారేదే లేదు. అప్పటి వరకు ఏ టెన్షను లేదు. కాకపోతే ఇప్పుడు మా ఇంట్లోనే నాకు ఎక్కువ కష్టంగా ఉంది. నువ్వు నా కోసం చూపులేని మనిషిగా మా ఇంటికొచ్చి మా ఇంటి మొత్తాన్ని కాపాడి చివరికి తప్పక నాకు చూపు వచ్చేసిందని చెప్పి నువ్వే నాలో నటించావు. మీ ఇంట్లో చాలా జాగ్రత్తగా అవంతి సాయంతో కళ్ళున్న దానిలా కనిపెట్టలేని విధంగా నటించాను. కానీ అదే కళ్ళున్న మనిషిలా మా ఇంట్లో నటించలేకపోతున్నానక్క. చాలా కష్టమైపోయింది. అందుకే త్వరగా నాకు చూపొచ్చేలా చెయ్యక్క. నా భర్తని వీల్చైర్ మీద నుంచి లేచి నడిచేలా చెయ్యి. ముందైతే అవంతిని నిర్దోషం నిరూపించు. వీలైనంత త్వరగా మా ఇంట్లోకి నాలాగా అడుగుపెట్టు. అప్పుడు నేను నీలా మీ ఇంట్లోకి వెళ్ళి అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాను. ఏంటమ్మా ఇదంతా? అక్క, అది ద్వారక గొంతులో ఉంది. ద్వారక వచ్చాడు జానకి. అయ్యో షిషో. ద్వారక, అంటే ఇన్ని రోజులు మన ఇంట్లో మీరు ఒకరి తర్వాత ఒకరు ఉంటున్నారా? అసలు ఈవిడెవరు? నువ్వు వీళ్ళింట్లో ఈవిడిలాగా నటించడం ఏంటి? ఈవిడ నీ ప్లేస్లో మాకమ్మగా ఉండడం ఏంటి? అసలు ఏంటిదంతా? ద్వారక, నన్ను క్షమించరా. నీ దగ్గర ఈ విషయం దాచుంచినందుకు నన్ను క్షమించు. కానీ తప్పలేదురా, నీకు చెప్పకుండా దాచుంచాల్సొచ్చింది. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. మురారికి హార్ట్ ఆపరేషన్ చేయించిన హరిశ్చంద్ర ప్రసాద్ గారు గుర్తున్నారా? తెలుసు. ఆయన ఇంటి నుంచే మొదలైందిరా ఇదంతా. నేనేమైనా తప్పు చేశానా? తప్పే చేశావమ్మా. ఖచ్చితంగా నువ్వు తప్పే చేశావు. ద్వారకా, ఏమ్మా, నీ కన్న కొడుక్కి చెప్పకుండా దాచి నీ కోడలికి మాత్రమే చెప్పావు. తన హెల్ప్ తీసుకున్నావు. ఇది తప్పు కాదమ్మా? అది కాదు ద్వారకా. ఏమ్మా, నీలాగే ఉన్న ఈ అమ్మకి ఇంత కష్టం వస్తే, ఆ దుర్మార్గులు వీళ్ళని ఎంత టార్చర్ పెడితే నాకు చెప్పకుండా నీ కోడలికి ఎందుకు చెప్పావు? నాకు చెప్పుంటే నేను వెంటనే వాళ్ళ మీద కేసు పెట్టి లోపలేసి మా వాళ్ళతో లాఠీలు విరిగేలా కొట్టించేవాణ్ణి. ఎందుకేరా నీకు చెప్పలేదు? ఈ విషయం తెలిస్తే ఇంతలా ఆవేశపడిపోతావని నీకు చెప్పలేదు. ఇంత దుర్మార్గం విన్నాక ఆవేశం నాకింకే వస్తుందమ్మా. ఆవేశం వచ్చినప్పుడు తీసుకునే నిర్ణయం అనర్థాల్ని తెచ్చిపెడుతుందిరా. అమ్మా, అవునరా, వీళ్ళ ఫ్యామిలీ పెద్ద బిజినెస్ ఫ్యామిలీరా. సొసైటీలో చాలా గౌరవ మర్యాదలున్న ఫ్యామిలీ. ఇలాంటి కుటుంబాల్లోని విషయాలు పబ్లిక్ లోకొస్తే దాని పర్యవసానం చాలా ఎక్కువగానే ఉంటుంది. వాటి వల్ల వీళ్ళ బిజినెస్లు దెబ్బతింటాయి. వీళ్ళ దగ్గర పనిచేసే ఎన్నో కుటుంబాలు దెబ్బతింటాయి. అంతేకాదు ద్వారకా,
ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుంటే మహేంద్ర వాళ్ళు రౌడీల సాయం తీసుకుంటారు. వీళ్ళ ప్రాణాలకే ప్రమాదం తలపెడతారు. ఇప్పుడు కూడా జానకి భర్త కళ్యాణ్ రాముడికి యాక్సిడెంట్ అయ్యింది. అది కూడా వాళ్ల పనే అయ్యుండొచ్చేమో తెలీదు. ఇప్పటి వరకు ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదు. అందుకేరా నీకు ఈ ఒక్క విషయం దాచాల్సొచ్చింది. మేమిద్దరం ఉన్నామని మహేంద్ర వాళ్ళకి ఏ మాత్రం తెలియకుండా చాలా సైలెంట్ గా మేమిద్దరం అటు ఇటు మారాం. నేను కళ్యాణ్ రాముడికి చదువు చెప్పించాను, వాళ్ళకి బుద్ధి చెప్పాను, ఈ ఇంటిని దారిలో పెట్టాను. అయినా వాళ్ళు ఊరుకోవడం లేదురా. ఇంకా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆఫీస్కి వెళ్లి మహేంద్ర వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చాను. ద్వారకా, మీ అమ్మ తప్పు చెయ్యలేదురా. ఇప్పుడే కాదు, దుర్గక్క ఎప్పుడు తప్పు చేయదు. ఎంతో స్వార్థం నిండిన మనుషులున్న ఈ లోకంలో మీ అమ్మలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు. తన కష్టం చూసుకోకుండా ఎదుటి వాళ్ళ కష్టం తీర్చడానికే ముందుండే ఇలాంటి వాళ్ల వల్లే ఈ లోకం ఇంకా నిలబడుంది. ఎదుటి వాళ్ల కష్టాలు తీర్చడానికి ఎప్పుడూ ఆలోచించే నాకు జానకి కష్టం తీర్చాల్సిన అవసరం వచ్చిందిరా. తన కష్టం తీర్చకపోతే మా బంధానికే అర్థం ఉండదనిపించింది.